మీరు చైర్మన్ అయిన తర్వాత మీరు తీసుకొచ్చిన మౌలికమైన మార్పులు ఏమిటి? రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే చాలా సమస్యలు పరిష్కారం చేశారు. ఏ తరహా సమస్యలు వచ్చినాయి? చాలా చోట్ల వికలాంగుల మీద దాడులు గత 10 ఏళ్లలో బాగా జరిగాయి. అంటే ఎట్లా, ఏ రూపంలో, ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కుమారస్వామి అని ఒక హ్యాండిక్యాప్డ్ ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడ నుంచి ఉన్నాడు. క్రిపుల్డ్ హ్యాండిక్యాప్డ్ దవడ పండ్లు పగలగొట్టేలా దాడి చేశారు. రాజేష్ అని ఒక హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, గిజ్జ రాజేష్ అని. బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ కూడా అతను. ఇదే మొత్తం బీఆర్ఎస్ చేస్తున్నారు అంటే నిజంగా మన దాడులు జరిగినాయి, నిజంగా జరిగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ దివ్యాంగులకు పెన్షన్లు పెంచిన విషయం తెలుసు కదా. కేసీఆర్ అంత ఘనంగా ఏమి వికలాంగులను గౌరవించలేదు. ఒక ప్రజా ఆశీర్వాద సభల కుంటోళ్ళు గుడ్డోళ్ళు. కేటీఆర్ గారు కూడా ఒకసారి సందర్భంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు మరగుజ్జులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ విషయంలో ఇవాళ గౌరవప్రదంగానే ఉన్నారు అందరు కూడా. మరి ఎమ్మెల్యే టికెట్ అడగచ్చు. బీఆర్ఎస్ నెగిటివ్ చెప్పారు కదా, కాంగ్రెస్ ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అట్లా మీకు ఏం లేవు. ఈ ఆఫీస్కి వచ్చే ముందు మీరు గాంధీ భవన్ నుంచి వచ్చినా, మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు ఇక్కడికి? నేను భయపడితే కాంగ్రెస్ కాబట్టి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో దివ్యాంగుల జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులు ఏమిటి, ప్రభుత్వం నుంచి అందిన సహకారం ఏమిటి, తో పాటుగా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉన్నది, ఈ అంశాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ముత్తినేని వీరయ్య గారు, దివ్యాంగుల సంస్థ చైర్మన్, వారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. మీరు చైర్మన్ అయిన తర్వాత దివ్యాంగుల సంస్థకి మీరు తీసుకొచ్చిన మౌలికమైన మార్పులు ఏమిటి ఆ సంస్థ ద్వారా? వాస్తవానికి బుచ్చన్న, నేను చైర్మన్ అయిన తర్వాత ఇంకా నేను బాధ్యతలు తీసుకోకముందు మీ ఇంటర్వ్యూకి వచ్చాను. అవును. ఇప్పుడు ఈ 2 years పూర్తి చేసుకొని వచ్చాను. ఇవాళ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 1981లో మా కార్పొరేషన్ ఏర్పడింది. 45 సంవత్సరాల పీరియడ్లో జరిగిన సంక్షేమాన్ని కూడా మనం చేయించాము. ప్రత్యేకించి 2 హ్యాండిక్యాప్డ్స్ పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రోత్సాహం ఉండకపోయేది గతంలో. వికలాంగులని సకలాంగులు చేసుకుంటే ఉండేది, వికలాంగులు చేసుకుంటే ఉండేది కాదు. గత ప్రభుత్వ హయాంలో మనం చాలా ఉద్యమాలు చేసినాం కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం తరపున. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం వినలేదు. మనం వచ్చాక కళ్యాణ లక్ష్మికి అదనంగా 2 లక్షల రూపాయలు ఇచ్చే జీవో మనం తీసుకొచ్చి ఇలా అమలు చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి వికలాంగుని సకలాంగులు చేసుకోవాలంటే కొంచెం కష్టం. కొంచెం ప్రోత్సాహం ఉంటే వికలాంగులు కూడా చేసుకుంటే వాళ్ళ జీవనం మెరుగవుతుంది. ఈ కాన్సెప్ట్లో ఇవాళ 1 లక్ష కళ్యాణ లక్ష్మి వస్తుంది, అదనంగా 2 లక్షలు మనం ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. చాలామంది వికలాంగులు ఇలా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకొకరికొకరు తోడుగా నిలబడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 1. 2, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, స్వయం సమృద్ధి సాధించాలి, వాళ్ళ జీవనాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కొంత పొదుపు చేసుకోవాలనే ఆలోచనతో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టింది. మధ్యలో 10 ఏళ్ళు కేసీఆర్ కాలంలో అవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. మా మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు బాధ్యతల స్వీకరణ తర్వాత మొదటి సంతకాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై చేశారు. సెర్పా ఆధ్వర్యంలో ఆ గ్రూపులు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ దాదాపు 11,000 పైన సంఘాలు వచ్చినాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు. 83-84 వేల మంది వికలాంగులు తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ పొదుపు చేసుకుంటా ఉన్నారు. 84,000. ఇవాళ వాళ్ళకి గ్రేస్ పీరియడ్ పూర్తయి కొంత అమౌంట్ కూడా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అందుతూ ఉంది. ఇది గొప్ప మార్పు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సరే నేను అక్కడక్కడ చాలాసార్లు చెప్తూ ఉంటాను, వికలాంగుల పెద్దన్న, వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగుల రక్షకుడు, వికలాంగుల అభివృద్ధి ప్రదాత అని. వారు మొదటి సంతకము వికలాంగుల సోదరి రజనీకి ఉద్యోగం ఇవ్వడానికి చేశారు. మా మంత్రిగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మొదటి సంతకాన్ని వికలాంగుల కోసం చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వం లోపల, వారి మానవతా దృక్పథంతో 81 నుంచి ఇప్పటి వరకు 45 ఏళ్లలో జరగని సంక్షేమం చేయించడమే కాకుండా, నాకు తెలిసి బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు చేసి ఉండరు ప్రగతి నివేదన. నేను 28 అంశాలతో ప్రగతి నివేదన చేశాను 2 సంవత్సరాల కాలంలో. నేను ఏం చేయగలిగాను అనే అంశం మీద 28 అంశాలు. దాంట్లో ఇప్పుడు మనం 2 అంశాలు మాట్లాడుకున్నాం. వికలాంగ ఉద్యోగులు ఉంటారు,
వాళ్ళు దాదాపు 30,000 మంది దాకా ఉంటారు. ఇప్పుడు ఒక వికలాంగుడు ఉద్యోగం చేసే చోట ఏందంటే కొంత తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటాడు. అంటే ఎక్విప్‌మెంట్స్ గనక. ఈజీగా మూవ్ కావడానికి. ఇంట్లోకి గానీ, ఉద్యోగం చేసే చోటుకి గానీ. ఒకేసారి ట్రాన్స్‌ఫర్ అయిపోతే చాలా ఇబ్బందయిపోతది. మళ్ళా ఖర్చుతో కూడుకుంది. చాలా ఇబ్బందయిపోతది. అట్లా లేకుండా ప్రమోషన్ వస్తే అదే ప్లేస్‌లో గానీ, దగ్గర ప్లేస్‌లో గానీ వచ్చే విధంగా 70% పైన వైకల్యం ఉంటే అసలు ట్రాన్స్‌ఫరే లేకుండా ఉండే విధంగా, హుహు. తీవ్ర వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు నార్మల్ అయినప్పటికి గూడా వాళ్ళకు గూడా ఈ జీవోని వర్తింపజేస్తూ జీవో నంబర్ 34 ఇచ్చినాం. వికలాంగ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినాం మనది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు వికలాంగుల కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులకి 2005లో 3 పీఆర్సీలు ఇచ్చారు. మళ్ళా 2010లో పీఆర్సీ రావాలి గదా! రాలే. 15లో రాలే. 20లో కూడా రాలే. కేసీఆర్ ప్రభుత్వంలో మా కార్పొరేషన్‌లో పనిచేసే వాళ్ళు 99% హ్యాండిక్యాప్డ్సే ఉంటారు. వాళ్ళందరూ కేసీఆర్ కాలంలో అసలు వాళ్ళు ఎక్కని మెట్లు లేవు, తొక్కని ఆఫీస్ లేదు. వాళ్ళు తిరగని నేత లేడు. బీఆర్ఎస్ కాలంలో పట్టించుకోలే. మనం చైర్మన్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నేను మొదటి తీర్మానం బోర్డ్ మీటింగ్‌లో అదే చేశాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే లాస్ట్ దసరా రోజున 3 పీఆర్సీలు ఏకకాలంలో ఇచ్చారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి 3 పీఆర్సీలు ఇస్తే ఈనాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళా 3 పీఆర్సీలు మీ ఇచ్చారు. వాళ్ళు సెపరేట్‌గా. సపరేట్‌గా ఇచ్చారు. 20,000, 30,000, 40,000 ఉన్న జీతం కాస్త ₹1,00,000 దాటింది. హ్మ్. అంత మంచి సంక్షేమాన్ని ఎంతమందికి బెనిఫిట్ అయింది? అంటే రాను రాను యాక్చువల్‌గా ఏంటంటే బాగా తగ్గుతూ వచ్చారు ఎంప్లాయీస్. అంటే మా కార్పొరేషన్‌లో ఆ రోజు ఏం జరిగిందంటే రిక్రూట్‌మెంట్ లేకుండా వాళ్ళు జాయిన్ అయ్యారు ఉద్యోగంలో. అంటే ఆ రోజు వాళ్ళు వాళ్ళకొక విధి విధానాలన్నీ లేవు. లేకపోవడం వల్ల సరే ఇప్పుడు దాదాపు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా దీన్ని వర్తింపజేసే ప్రయత్నం చేశాం. ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా ఇప్పుడు వికలాంగుల చెంతకు వీరయ్య ఒకటి అనే ప్రోగ్రాం పెట్టి హైదరాబాద్‌లో చాలా చోట్ల మనం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయించాను. హుహు. నేనే స్వయంగా హాజరయ్యాను. అంటే దాని ఉద్దేశ్యం? అంటే ఇప్పుడు వికలాంగులకి యాక్చువల్‌గా ఇక్కడ మీకు ఒకటి స్పష్టంగా ఏం చెప్పాలి అంటే వికలాంగుల చెంతకి మనం పాలన పోవాలి. వికలాంగుల ఆఫీసులకు రావాలంటే ఇబ్బందవుతది. సో ఇప్పుడు నేను 81 నుంచి మన కార్పొరేషన్ ఏర్పడ్డా. మన కార్పొరేషన్‌లో ఎవరు కూడా ఒక గ్రీవెన్స్ పెట్టలేదు. నేనొచ్చాక ప్రతి నెలలో 1వ బుధవారం, 3వ బుధవారం గ్రీవెన్స్ పెట్టాను. ఆ గ్రీవెన్స్‌లో వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకి, సెక్రటరీలకి, డైరెక్టర్లకి పోలీస్ విషయం ఉంటే అవసరమైతే డీజీ గారికి కూడా అందరికీ ఫోన్ కాల్ చేసి పరిష్కరించే ప్రయత్నం చేశాం చాలా విషయాలు. చాలామంది వికలాంగులు నా దృష్టికి ఏం తెచ్చారంటే, సార్ అందరూ రాలేరు కదా ఆఫీసులకు అంటే, రైట్ అందరూ రాకపోతే మరి నేనే వస్తాను అనే ఆలోచనతోని చిన్న చిన్న ఏరియాల్లోకి పోయి మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ సమస్యలు నా దృష్టికి చాలా వచ్చాయి. అందులో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చాలా సమస్యలు పరిష్కారం ఏ చేశారు. తరహా సమస్యలొచ్చినాయి? అంటే పెన్షన్లు లేకపోవడం కావచ్చు, సదరం సర్టిఫికెట్లలో మిస్టేక్స్ ఉండడం కావచ్చు, సర్టిఫికెట్‌లో తక్కువ పర్సెంటేజ్ పడడం కావచ్చు, వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం కావచ్చు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం కావచ్చు, ఇంకేదన్నా వాళ్ళ ల్యాండ్‌కు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా వాళ్ళ మీద జరిగే దాడులు కావచ్చు, చాలా అంశాలొచ్చాయి. దాడులంటే వాళ్ళను కొంచెం జాగ్రత్తగానే చూస్తారు కదా! దాడులు లేదు. యాక్చువల్‌గా ఏంటంటే చాలా చోట్ల వికలాంగుల మీద దాడులు గత 10 ఏళ్లలో బాగా జరిగాయి. అంటే ఎట్లా? ఏ రూపంలో? ఎవరు? ఎక్కడ? అంటే ఇది ఒక చిన్న పొలం పొలం కాడ కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు. ఎక్కడొక్కడ ఒక సమాజంలో హ్యాండిక్యాప్డ్ మీద వివక్షత సాగుతా ఉంది కదా! హ్మ్. హ్మ్. సో, దాంట్లో అలాంటి దాడులు చాలా జరిగాయి. గతంలో మనం 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో రీసెంట్‌లీ మీకొకటి చెప్తాను. ఎల్బీ నగర్ పరిధి నాగోల్‌లో ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేస్తా ఉన్నాడు. అక్కడే స్థానికంగా పనిచేసే బీఆర్ఎస్ లీడరు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అర్ధరాత్రి విచక్షణ రహితంగా దాడి చేశాడు. అవునా? ఇద్దరు సేమ్ పార్టీ కదా? సేమ్ పార్టీ. హ్మ్. ఇతని ఎదుగుదల తట్టుకోలేక అతనేదో కార్పొరేటర్ కావాలనుకున్నట్టుంది. తనకు ఇంకా ఆపోజిట్లో ఏదో ఇంకో కార్పొరేటర్ కావాలనుకున్నట్టుంది. ఈ అబ్బాయి కూడా ఆశించినట్టుంది. అది జెండాలు కట్టే అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ జెండాలు కట్టే కాడనే అతని మీద విచక్షణ రహితంగా దాడి చేశారు.
చాలా బాధ అనిపించింది అది నిజంగా. పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసు కాకుండా కాపాడే ప్రయత్నం చేశారు. నేను శ్రీశైలంలో ఉన్నాను, చాలా కాలం తర్వాత పోయాను ఆడికి. ఇంకా ఒక రోజు షెడ్యూల్ నాకు అక్కడ ఉంది, కానీ నాకు అతను నా దృష్టి తీసుకొచ్చాడు. నేనేమంటే ఆ షెడ్యూల్ ముగించుకొని వచ్చి తెల్లారి అది కేసు చేయించాను, అరెస్ట్ కూడా చేయించాను. దాదాపు 20-25 రోజులు జైలుకు పోయి వచ్చినట్లుంది. అంటే బీఆర్ఎస్లో పార్టీ కాలంలో చాలా దాడులు జరిగినాయి. కుమారస్వామి అని ఒక హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడ నుంచి ఉన్నాడు నర్సంపేటలో. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిపుల్డ్ హ్యాండిక్యాప్డ్ అండి, ఇంతే ఉంటాడు, ఇంతే క్రిపుల్డ్ హ్యాండిక్యాప్డ్. దవడ పండ్లు పగలగొట్టేలా దాడి చేశారు. అది అప్పుడు మనం అధికారంలో లేము, కానీ అప్పుడు నేనే ప్రొటెక్ట్ చేశాను. రాజేష్ అని ఒక హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, గిజ్జ రాజేష్ అని, బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ కూడా అతను. ఇదే మొత్తం బీఆర్ఎస్ చెప్తున్నారు అంటే నిజంగా మరి దాడులు జరిగినాయి, నిజంగా జరిగినాయి. వ్యక్తుల మధ్య అయి ఉండొచ్చు కదా. లేదు, జడ్పీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, జడ్పీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ. ఈ అబ్బాయి కూడా బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబరు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సాక్షిగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కూడా మనమే ప్రొటెక్ట్ చేసినాం. నాట్ ఓన్లీ ఒక చోట అండి, చాలా చోట్ల జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ విషయంలో గౌరవ ఇవాళ గౌరవప్రదంగానే ఉన్నారు అందరు కూడా. ఎక్కడ కూడా ఇంతవరకు ఒక్క అంశం కూడా జరగలేదు. ఎందుకంటే వికలాంగుల చట్టాలను చేసింది, వికలాంగుల హక్కులను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. ఈవెందో చూడండి, అలా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగము 10 ఏళ్ళుగా వర్క్ చేస్తుంది. బీఆర్ఎస్లో వికలాంగుల విభాగమే లేదు. బీజేపీలో ఉన్న అది నామమాత్రమే. ఉందా బీజేపీలో? ఉంది, నామమాత్రంగా ఉంది అంతే. నామమాత్రంగా అట్లా ఉంది, అంటే ఉండిపోయింది అంతే. బీఆర్ఎస్లో హ్యాండిక్యాప్డ్ వింగే లేదు. సో మీరు ఇప్పుడు ఊరుకున్న వికలాంగుల హక్కుల చట్టాలు చూడండి, జీవోలు చూడండి, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే చేసింది. విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉపాధిలో రిజర్వేషన్ ఇచ్చింది, అంత్యోదయ కార్డులు ఇచ్చింది, ఇండ్లలో రిజర్వేషన్ ఇచ్చింది. మీకు ఇవాళ నా కార్పొరేషన్ నుంచి అండి దాదాపు ఒక 2000 మందికి హ్యాండిక్యాప్డ్స్కి మనము స్కూటీలు ఇచ్చాము. 10 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్లో 1500 స్కూటీలు ఇస్తే ఒకే ఒక సంవత్సరంలో మనం 2000 స్కూటీలు ఇచ్చాం. నెక్స్ట్ ప్రణాళికలో మనం 1400 స్కూటీలకి ఆమోదం తెలిపి బయటకు వచ్చాను నేను. 8000 మందికి పరికరాలు ఇచ్చాము. అంతకుముందు ఒక డబ్బా లాంటి ఒక ల్యాప్టాప్ ఇచ్చేది, కానీ వాళ్ళ సంఘాలతో కూర్చొని మన బ్లైండ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే అవసరమైందో ఏఐ టెక్నాలజీతో కూడిన హై ఎండ్ని, లో ఎండ్ని ట్యాబుల్ని ఇచ్చాము. 5G స్మార్ట్ ఫోన్లను ఇచ్చాము. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్కి ఒక కిరాయికి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, షాప్ నిర్వహించుకోవాలంటే అడ్వాన్సులు చెల్లించాలి, నెల కిరాయి కట్టాలి. బ్యాటరీ వీల్ చైర్కి వెనక ఒక షాపుని పెట్టేసి తడవకుండా ఎండకుండా పైన రూపునిచ్చేసి ఒక బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ని ఇచ్చాను. అక్కడక్కడ బిజినెస్ చేసుకోవడానికి బిజినెస్ ఆటోలను కూడా ఇచ్చాను. వికలాంగులకి వ్యాపారం చేసుకోవడం, స్వయం ఉపాధి కొరకు వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ చేసే ప్రయత్నం చేశాం. ఇవాళ పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ ఉద్యోగాల రిజర్వేషన్ ఇప్పించాం. ఎస్, హయ్యర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇచ్చాము. కోర్టు ఉద్యోగాల్లో మనం రిజర్వేషన్ ఇచ్చాము. ఇప్పుడు అమీర్పేటలో మనకి ఏదైతే హెడ్ ఆఫీసు ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో హెల్ప్ లైన్లో 16 మంది అమ్మాయిలకి, నా ఆడకూతుర్లకి, హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలకి నేనే స్వయంగా ఉద్యోగం పెట్టించాను. మరి అందరికీ జాబులు రావాలి కాబట్టి, మరి గవర్నమెంట్ జాబ్స్ అందరికీ రావు కాబట్టి ఒక ప్రత్యేకమైన జాబ్ పోర్టల్ ఏర్పాటు చేయించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా వికలాంగులకు ఏదైనా సమస్య వస్తే స్పందించాను. ఫోన్లో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉన్నాను. ఎవరు టెక్స్ట్ మెసేజ్ చేసినా నువ్వెవరు అనకుండా వాళ్ళ సమస్య విని పరిష్కారం చేశాము. వాట్సాప్లో 400 పైన వాట్సాప్ గ్రూపుల్లో నేను ఉన్నాను. ఓకే, హ్యాండిక్యాప్డ్ గ్రూపులల్లో దానికి 2 మనుషులను పెట్టాను. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాము. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు మనం కార్పొరేషన్ అయిన చైర్మన్ అయిన తర్వాత చేయగలిగాము. ఇలా బ్యాక్లాగ్ అండి, ఏ క్షణమైనా ఇలా ఎస్ఆర్డికి సంబంధించి బ్యాక్లాగ్కి సంబంధించి ప్రక్రియ ముందుకు పోతుంది. అట్లా అనేక విషయాలు మనం ముందుకు. ఎంతమంది ఉంటారు తెలంగాణలో ఈ ప్రత్యేక ప్రతిభ? అంటే 10,46,822 మంది 2011 జనాభా లెక్కల ప్రకారము. చాలా పెద్ద నెంబర్ ఇది. ఆ రోజు 7 రకాల హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు.
ఇవాళ 21 రకాల హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు, 14 రకాలు పెరిగారు. ఎట్లా మిగతా పెరిగినవి? అంటే యాక్చువల్గా వికలాంగుల హక్కుల చట్టం 2016, ఇది 2016లో ఆమోదం పొందింది. కానీ ఈ చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిల్లుతో పాటు సమాంతరంగా ఆ రోజు చట్టసభల్లోకి వచ్చిన బిల్లు అది. కాకపోతే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఆ రోజు కాంగ్రెస్ ఏర్పరిచిన రిజర్వేషన్ తగ్గించింది, కేటగిరీని పెంచింది. అక్కడ కూడా బీజేపీ అన్యాయమే చేసింది. 16 చట్టం ప్రకారం ఏంటంటే ఇంకో 14 రకాల హ్యాండిక్యాప్డ్స్ దాంట్లో యాడ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు అది ఏవి అవి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకి ఆర్థో కానీ విజువల్ కానీ ఇయరింగ్ కానీ ఉండేది. ఇప్పుడు యాసిడ్ బాధితులు కానీ లేకపోతే మానసికంగా ఇంటలెక్చువల్ డిజబిలిటీ కానీ ఇంకొన్ని వాటిని యాడ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గతంలో స్పీడ్ లేదు, సర్టిఫికెట్లు ఇచ్చేదంటే ఇప్పుడు మనం వచ్చినాక దాని స్పీడ్ కూడా చేసాము. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల పైన దాదాపు 10 లక్షల దాకా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఇంకో 1,00,000 దాకా మిస్టేక్లు ఉండి ఉంటాయి. ఇవన్నీ సవరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎంత లేదన్నా తెలంగాణ ప్రాంతంలో 13-14 లక్షల మంది అయితే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారండి. 13-14 లక్షలు ఉంటారండి. చాలా కులాల జనాభా కంటే హ్యాండిక్యాప్డ్ జనాభా పెద్దది. అందుకనే మేము అడుగుతున్నాం, సమాన అవకాశాలు అడుగుతున్నాం, సోషల్ జస్టిస్ని ఇలా మేము కోరుకుంటున్నాం. అంటే సామాజిక న్యాయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్లీ నిన్న తెలుసుకున్న విషయము, 10 ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో బీఆర్ఎస్ కాలంలో అసలు హ్యాండిక్యాప్డ్ అనే పదము దివ్యాంగజనను, దివ్యాంగను, వికలాంగులను, విభిన్న ప్రతిభావంతులను ఏదో ఒక పదం మాకు సంబంధించిన పదాన్ని అసలు ఒక్క పదం కూడా హ్యాండిక్యాప్డ్ అనే పదము రికార్డులలో మాకు దొరకలేదు. ఆన్లైన్లో వెతికితే అంటే అసలు మా గురించి చర్చే జరగట్లేదు అక్కడ. మరి ఆ రోజు వాస్తవానికి కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే జనరల్గా ఒక హ్యాండిక్యాప్డ్, కానీ ఆయన హ్యాండిక్యాప్డ్ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. అందుకని ఇప్పుడు వికలాంగుల సామాజిక వర్గాలను ఏం కోరుకుంటున్నాయి? చట్టసభల్లో రిజర్వేషన్ కోరుకుంటున్నాయి. ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ కావాలి ఖచ్చితంగా. మా గొంతు అనేది అక్కడ ఉంటేనే, మావోడు మా జాతోడు అక్కడ ఉంటేనే ఎంతో కొంత వాళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ ఇక్కడ ఒక విషయం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ దివ్యాంగులకు పెన్షన్లు పెంచిన విషయం తెలుసు కదా. కేసీఆర్ ఒక మాట అన్నారు, వృద్ధులు కానీ ప్రత్యేక ప్రతిభావంతులకు గౌరవం రావాలంటే వాళ్ళకు కొంత నిర్దిష్టమైన ఆర్థిక వనరు ఉండాలి, ఉంటేనే వారికి కొంత ఆదరణ ఉంటుంది అనే మాట కూడా వారు అన్నారు. అంటే అన్నప్పుడు పరిపాలనలో అంటే అసెంబ్లీలో వారు మాట్లాడలే లేదా నాకైతే మీరు అన్న తర్వాత నాకు అనిపిస్తుంది నిజంగానే అసెంబ్లీ రికార్డులో ఉందా లేదా, చర్చ జరిగిందా లేదా నాకు తెలియదు. అసెంబ్లీలో ఓరల్గా మాట్లాడడం వేరు సార్. ఒక అంశం మీద చర్చ పెట్టి దాని రికార్డులో పొందుపరిస్తే అది అథెంటిక్ అవుతుంది కదా. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ అంత ఘనంగా ఏమి వికలాంగులను గౌరవించలేదు. ఒక ప్రజా ఆశీర్వాద సభలో కుంటోళ్ళు గుడ్డోళ్ళు అనే ఒక పదాన్ని వాడిండు. ఆ పదాలని వాడొద్దు అని చెప్పేసి పార్లమెంటరీ యాక్ట్, హ్యాండిక్యాప్డ్ యాక్ట్ 2016 చెప్తా ఉంది. చట్టాలను అమలు పరచాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజు వారి దృష్టిలో నాకు ఇంకొకటి కూడా అబ్జెక్షన్ చెప్తాను. నిండు సభ జరుగుతూ ఉంది, ప్రతిపక్ష నేతల గురించి మాట్లాడాలి, రైట్. నువ్వు వాళ్ళని విమర్శించడానికి ఎన్నో పదాలు ఉన్నాయి ఈ దాంట్లో, కానీ మరగుజ్జులు అని మాట్లాడాడు. మరగుజ్జులు అనేది మా హ్యాండిక్యాప్డ్ జాతిలో ఒక వర్గం 21 రకాల్లో. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒకసారి సందర్భంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు మరగుజ్జులు, గుడ్డి గుర్రాల పళ్ళు దుమ్ముతున్నారు అనే మాట మాట్లాడినారు. సో వీటిని మేము యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంగవైకల్యాన్ని ఎత్తి చూపే పదాలు ఇవి, వీటిని నిషేధించారు. మోరెవర్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా స్పష్టంగా చెప్తా ఉంది. స్పష్టంగా ఏమని చెప్తా ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీరు రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు ఇలాంటి పదాలని వాడొద్దు అని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. మొన్న కొన్ని సందర్భాల్లో ఒక యూట్యూబర్స్ కొన్ని ఛానల్స్ మీద సుప్రీంకోర్టు జరిమానా వేసి జైలు శిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది మారాలి. నేను నాట్ ఓన్లీ ఇప్పుడు సరే వాళ్ళు తప్పులు చేశారు, మేము అప్పుడు హెచ్ఆర్సీలో కేసీఆర్ మీద కేటీఆర్ మీద కూడా కేసు పెట్టాను. కానీ ఆశ్చర్య సంఘటన ఏంటంటే ఆ హెచ్ఆర్సీ ఎవరైతే అక్కడ ప్రతినిధి ఉన్నారో నేను 2 వాయిదాలకు అటెండ్ అయ్యాను. ఇలాంటి పెద్ద మనుషుల మీద మీరు కేసులు వేయకూడదండి అని చెప్పాడు నాకు. మరి పెద్ద మనుషులు మరి అట్లాంటి భాష మాట్లాడవచ్చా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీని కాదు, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే
నేను మైక్ టీవీ ద్వారా మళ్ళొకసారి తెలంగాణ ప్రజలందరికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నేతలకి, అందరికీ, సామాజిక వ్యక్తులందరికీ నేను స్పష్టంగా చెప్తున్నాను, మా మీద చూపించాల్సింది సింపతి కాదు, ఎంపతి, బాధ్యత. మాకు సమాన అవకాశాలు కావాలి. మీరు ఎక్కడన్నా ఏదన్నా ప్రసంగించేటప్పుడు కానీ, ఎవరినైనా విమర్శించేటప్పుడు కానీ మా అంగవైకల్యం పేరుతో మాట్లాడకండి. మా హక్కులని, మమ్మల్ని గౌరవించండి. అలా ఎవరు మాట్లాడినా, అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే వ్యతిరేకిస్తాను, ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కులం పేరుతో దూషించడం, ఆ కులాన్ని తిట్టుగా ఉపయోగించడం, అది మరి పరంపరగా అది ఎందుకు ఈ చెడు మారాలి, తప్పకుండా మారాలి. అది కాంగ్రెస్ నాయకుల సంభాషణల్లో ప్రత్యేక ప్రతిభావంతులు గౌరవప్రదంగా చూస్తున్నారు. అందుకని బీఆర్ఎస్ నెగిటివ్ చెప్పారు కదా, కాంగ్రెస్ ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లా మీకు ఏం లేవు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, నిత్యం మేము కాంగ్రెస్కున్న వాట్సాప్ గ్రూపుల్లో కానీ రెగ్యులర్గా ఈ చర్చ చేస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళకి బేసికల్లీ కాంగ్రెస్ పార్టీకి కొంచెం అందరినీ గౌరవించే అలవాటు ఎక్కువగా ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ? లేదండి, నేను కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడట్లేదు. నేను ఎన్నికలప్పుడు తప్ప పెద్దగా నేను పార్టీల ప్రస్తావన పెద్దగా తేను. నేను యాక్చువల్గా ఒక మాట ఏంటంటే, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ నేను చూస్తున్నాను, ఇటు పెరకల వెల్ఫేర్ చూస్తున్నాను. ఈ రెండు సామాజిక వర్గాల్లో పెరకల వెల్ఫేర్ అంటే పెరకల వెల్ఫేర్ అంటే, ఇప్పుడు పెరక కులం ఓట్ల మీద నేనే పనిచేస్తాను పార్టీ తరఫున. ఆ రోజు పెరక కార్పొరేషన్ సాధన సమితి చైర్మన్గా 3 ఏళ్ళు బీఆర్ఎస్ మీద పోరాడాను. కార్పొరేషన్ మా కులస్తులకు కావాలి అని. అంటే మా కులానికి వృత్తి అంతరించిపోయింది. మరి ఏ వృత్తి మీది? యాక్చువల్గా ఒక మాట ఏంటంటే, ఒకప్పుడు రాజులము, ఆ తర్వాత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ధాన్యాన్ని తరలించే వాళ్ళము, వజ్ర వైడూర్యాలు కూడా తరలించేవాళ్ళం వ్యాపారస్తులకు సంబంధించి. అలా ఆ తర్వాత విత్తనాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాము. అక్కడనే గోనె సంచులు తయారు చేసే ప్రయత్నం చేశాము. ఈ జనపనార, ఈ గోనె సంచులు ఇవన్నీ పోయినాయి కదండి, పోయి ఇప్పుడు వ్యవసాయంలో స్థిరపడ్డారు. సో అప్పుడు వృత్తి లేదు కాబట్టి మరి మా కులానికి మరి ఫలాలు అందాలి కదా, మరి అన్ని కులాలకు అందుతున్నాయి కదా ఫలాలు ఏదో ఒక రూపేనా అనే ఆలోచనతో నేను కార్పొరేషన్ సాధన సమితి పెట్టి కార్పొరేషన్ అడిగాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు, ఆ రోజు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన కోరిక మేరకు కార్పొరేషన్ మేనిఫెస్టోలు పెట్టారు. అప్పుడు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పెరకల ఓట్లు కాంగ్రెస్కి పడేలా చేయడానికి నేను విజయ సంకల్ప యాత్ర 1 చేశాను. ఎన్ని ఓట్లు? దాదాపు అంటే ఒక మాట ఏంటంటే, నేను విజయ సంకల్ప యాత్ర 1లో వికలాంగులు, వితంతులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు మొత్తం పెన్షన్ తరపున, పెరక కులస్తుల తరపున పనిచేశాను. మొత్తం నేను 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. అందులో 42 నియోజకవర్గాల్లో పెరక కులస్తులు ఉంటారు. సరే, ఒక 1000 ఓట్ల కానించి 65,000 ఓట్ల దాకా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఏంది? పెరక కులస్తులే. ఒక్క నియోజకవర్గంలో 65,000? మంచిర్యాల నియోజకవర్గం 60,000 పైనే ఉంటుంది. ఇప్పుడు హుజూర్నగర్లో, కోదాడలో, బెల్లంపల్లిలో, ఇప్పుడు మీకు మాట్లాడితే వరంగల్ తూర్పులో, మహబాదులో దాదాపు 20,000 నుంచి 30,000 దాకా ఓటు బ్యాంక్ ఉంటుంది. 10,000 పైన ఉన్న ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలు 15-20 దాకా ఉన్నాయి. సో మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో స్టేటు అంటే జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్లు, స్టేట్ పార్టీ దాంట్లో నేను ఒక్కనే పెరకతనే ఉన్నాను. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ మన కోరిక మేరకు మొదటి క్యాబినెట్లోనే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మళ్ళీ 14 పార్లమెంట్లలో మళ్ళీ మిగతా ఓట్లతో పాటు పెరక ఓట్లకి విజయ సంకల్ప యాత్ర 2 కూడా చేశాను నేను. మొత్తం ఓట్ల వేటలనే ఉన్నారు మీరు? ఓట్ల వేటని కాదు, మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం చేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మనము మన సామాజిక వర్గాల్ని బాగుపరచుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. మరి ఎమ్మెల్యే టికెట్ అడగచ్చు? అడిగాను నేను, మిర్యాలు కూడా అడిగాను. మరి నేను రాష్ట్రం మొత్తం పనిచేశాను. వాళ్ళు ఒక్క నియోజకవర్గంలో సర్వే అనే సరికలో కొంచెం ఇబ్బంది కదా, నేను నియోజకవర్గంలో కూర్చోలే కదా. కానీ మనకు అప్పుడు సరే అప్పుడు మనకు టికెట్ అవకాశం దొరకలేదు. మిర్యాలగూడలో మీ ఓట్లు ఎక్కుంటే మీ ఉద్దేశం? అట్లేం కాదు. మిర్యాలగూడ పరిధిలో నేను ఒక 25,000 మంది దాకా కాంపిటేటివ్ కోచింగ్లో విద్యను అందించాను. నేను టోటల్గా రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ అయితే ఏంటి, డిగ్రీ పీజీ కాలేజీలు అయితే ఏంటి, ఇక్కడ మొత్తం నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది దాకా చదువు చెప్పుంటాను కాంపిటేటివ్. ఇక్కడ మిర్యాలగూడ కేంద్రంగానా? లేదు, నాట్ ఓన్లీ మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, ఇంకా చాలా చోట్ల చెప్పాను. సో ఇప్పుడు నా వల్ల దాదాపు 20,000 మంది దాకా ఉద్యోగాలు వచ్చి ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు.
అవునా? మీ శిష్య బృందం ఉందా? ఉన్నారు మీరు టచ్ లో ఉన్నారా? ఉన్నారండి. మాట్లాడతారా? ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక మంచి విషయం ఏంటంటే, నేను ఒకసారి 6th సెక్రటరీకి పోయే ప్రయత్నం చేశాను. అప్పటికి నేను ఇంకా పదవి బాధ్యతలు తీసుకోలేదు. 6th ఫ్లోర్‌కి పోయే ప్రయత్నం చేశాను. మామూలుగా 6th ఫ్లోర్ అంటే ఎలా ఉంటుంది? అవును. ఆ! ఒకతను బాగా ఉరికొస్తూ ఉన్నాడు. ఇంక నేను అనుకున్నాను నన్ను పోనీయడు ఇతనని. తీరా చూస్తే నా శిష్యుడు. ఆహ్, చాలా చోట్ల ఇప్పుడు నా స్టూడెంట్స్ కలుస్తా ఉంటారు. డిపార్ట్మెంట్‌లో దాదాపు 3000 మంది పైన ఉంటారు. నా వాళ్ళ ఉద్యోగాలు పోలీస్ వచ్చిన డిపార్ట్మెంట్ లో హ్మ్. వివిధ టీచర్ హోదాలు టీచర్లలో ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. సీసాట్ చెప్తాను కదా నేను అశోక్ నగర్‌లో గనక వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క ఉమ్మడి నల్గొండలోనే ఒక 30,000-35,000 మెంబర్స్‌కి టీచింగ్ చేసి ఉంటాను నేను. ఒక్క జిల్లాలో. ఒక్క జిల్లాలోనే. అంటే ఎక్కువ మిర్యాల కూడా కేంద్రంగా చేశాను. నల్గొండ కేంద్రంగా చేశాను కదా! బేసికల్లీ విద్యావేత్తని కదండీ నేను. అక్కడి నుంచి వచ్చాను. అంటే నేను రాజకీయాల కోసం రాలేదు. మీకు గతంలో కూడా చెప్పాను నేను. హ్యాండిక్యాప్డ్స్‌కి వెల్ఫేర్ చేయడం కోసం మనం ఏదో ఒక రాజకీయ పార్టీని ఎంచుకుంటేనే సాధ్యమైద్ది. ఆ హక్కులు కాపాడాలంటే హక్కులు కాబట్టి పెంపొందించాలి. ఒక రాజకీయ పార్టీని ఎంచుకున్నారు మీరు. నేను భయపడితే కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్‌ని సార్ ఎంచుకున్నాను. ఇక్కడ ఏదో ఒక రోజు అధికారం రాకపోతదా? మనకు అవకాశం రాకపోతదా? మనం దాన్ని మార్చుకోకపోతాం అనేది మన ఆలోచన. ఇక్కడ మనం మీరు ఒక విద్యావేత్తగా ఉన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు ఉన్న జీవితానికి మీరు ఒక కార్పొరేషన్ సంస్థకు చైర్మన్ అయిన తర్వాత సమాజం చూసే తీరు ఎట్లా ఉన్నది? మీ అనుభవాలు ఏమిటి? అంటే మీరు అడిగింది చాలా పెద్ద ప్రశ్న అడిగారన్న. 2-3 ఉదాహరణలు చెప్పండి. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు విద్యావేత్తగా ఉన్నప్పుడు నేను ఒక సందర్భంలో ఒక పాప ఉంటుంది. బాగా చదువుతుంది. పుస్తకాల పురుగు అంటారు మన తెలంగాణ భాషలో. కానీ గట్టి గద్దాయిస్తే మొత్తం మర్చిపోతుంది. ఆ పాప చేత నేను మోటివేషన్ చేసి ఎగ్జామ్ సెంటర్ దాకా కూడా పోయాను కొన్నిసార్లు. స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ టాప్ 5లో చాలా ర్యాంకులు అమ్మాయి సాధించింది వివిధ హోదాలల్లో. అట్లాంటి ఘట్టాలు చూసినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు కనుక. ఇప్పుడు కొంతమందికి అస్సలకే చదువుతుంటారు, మర్చిపోతూ ఉంటారు. మ్యాథమెటిక్స్ అస్సలకే రాదు. ఈ అర్థమెటిక్ రీజనింగ్లో షార్ట్ కట్స్ రాసిన వ్యక్తిని మన వల్ల ఎవరికైనా జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మనం చూసే ఆనందం, ఆ క్షణంలో మనం పొందే తృప్తి, అది మన మాటల రూపంలో చెప్పలేమండి. అది డబ్బు రూపాయన కూడా కొలవలేము. అది చాలా గొప్పది. ఆ అనుభూతి చాలా గొప్పది. నిత్యం విద్యార్థుల మధ్యలో ఉండడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, యువతని వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయడం గొప్ప వృత్తి అండి, ఉపాధ్యాయ వృత్తి అది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్లో ఇప్పుడు గౌరవ మర్యాదలు అన్నప్పుడు నాకు పెద్దగా తేడా ఏమనిపించలేదు. పొలిటికల్ కంటే కూడా విద్యావేత్తగానే ఎక్కువ గౌరవ మర్యాదలు దొరికాయనేది నా ప్రగాఢ నమ్మకం, నా ఆలోచన కూడా. సో ఇక్కడ గౌరవ మర్యాదలు పొలిటికల్ చూసే మోడు ప్రజల్లో వేరే ఉంటుంది. మీకు తెలుసు ఆ విషయాలు కనుక. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. విద్యా వ్యవస్థలో నెగిటివ్ ఉండదు మనకి. సో ఇక్కడ ఏంటంటే రాజకీయం అంటే ఏంటి మీకు తెలుసు కదా. రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి. పోటీతత్వం ఉంటుంది, విమర్శలు ఉంటాయి, కుళ్ళు ఉంటుంది, కుతంత్రాలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, చాలా ఉంటాయి కదా. ఒక పక్కంగా మనం వెల్ఫేర్ చేయాలి, ఒక పక్కంగా జరిగే రాజకీయాలు మొత్తాన్ని కూడా తట్టుకోవాలి. కానీ ఒక మంచి ఛాలెంజింగ్ స్పిరిట్ అది. ఇప్పుడు రాజకీయాల్లో నాకు ఇంకో కొత్త అర్థమైనది ఏమైందంటే అసలు మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది అది. ఎప్పటికీ మనం నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవచ్చు. ఒక స్థిరమైన వ్యక్తిగా, అంటే ఒక బలమైన వ్యక్తిగా మనం మారవచ్చు రాజకీయాల్లో. ఆ రోజు నేను నిజంగా హ్యాండిక్యాప్డ్కి వెల్ఫేర్ చేయడానికి రాజకీయాలకు వచ్చాను. ఇవాళ కూడా హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ కోసమే రాజకీయాల్లో ఉంటాము. తొందరలో ఒక రాజకీయ ఉద్యమం అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎట్లా? ఏ ఎజెండా? 100% ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లలో హ్యాండిక్యాప్డ్స్కి రిజర్వేషన్ ఉండాల్సిందే. చట్టసభల్లో మా జాతి ఉండాల్సిందే. ఎక్కడో ఆంగ్లో ఇండియన్ అండి. అలాంటి ఆంగ్లో ఇండియన్కి కూడా నామినేట్ పద్ధతిలో రిజర్వేషన్ కల్పించిన దేశంలో మేము ఈ భూమి మీద పుట్టాం కదా. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. తప్పకుండా మీ డిమాండ్ సమంజసమైంది, న్యాయమైంది. మహిళా రిజర్వేషన్ అన్నప్పుడు ఏ మహిళ? అగ్రకుల మహిళనా, బీసీ మహిళనా, ఎస్సీనా, ఎస్టీనా, ఎవరికి ఇస్తారు అనేది ప్రశ్న. ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి, ఎస్సీ ఎస్టీలకు ఉన్నది కాబట్టి ఓకే. ఓబీసీలు ఉన్నారు,
అగ్రవర్ణాలు ఉన్నారు. మరి ఏ దివ్యాంగునికి రావాలనే ప్రశ్న వచ్చినప్పుడు మీరేమైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా? డిమాండు ఓకే. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో మీ వాయిస్ ఉండాలి. మీ ప్రతినిధి ఎవరు? అంటే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. ఈ దేశంలో ఉన్న చాలా కులాల కంటే, చాలా మతాల కంటే అతిపెద్ద జాతి వికలాంగుల జాతి. మీరు ఇందాక అన్నారు ఆ మాట అన్నారు. ఎందుకన్నానంటే ఉమ్. మా జాతిలో అన్ని మతాలు ఉన్నాయి, మా జాతిలో అన్ని కులాలు ఉన్నాయి. దాని డిమాండ్ రాదా? ఒక మాట, అసలు మా జాతి బిడ్డ ఏ వ్యక్తి అయినా హ్యాపీ, ఎవరికి అవకాశం ఇచ్చినా హ్యాపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాజకీయాల్లో సీరియస్గా ఉన్నానండి, రైట్. మీరు చూస్తున్నారు వరుసమ్మటి 5 సమ్మర్లు వర్క్ చేశాను. మాకు బలమైన సంకల్పం ఉంది. ఇప్పుడు మా దాంట్లో ఎస్సీ అని, ఎస్టీ అని, బీసీ అని, ఉమెన్ అని ఇదంతా కాదండి, ఎవరు అయినా హ్యాపీ. అవకాశాలు అయితే కావాల్సిందే. మీరు ఇంకో మాట అన్నారు, మంచి మాట అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీజీ ఏం చేశాడంటే అండి, వికలాంగులు అనే పదాన్ని దివ్యాంగులుగా మార్చాడు. అవును. అంటే మాకేమైనా దివ్యమైన శక్తులు ఉన్నాయా? మాకేమైనా దివ్యమైన బతుకుని ఏర్పరిచావా? ఆయన సోక్ కోసం ఆ పదాన్ని మార్చిండే తప్ప మాకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించావు నువ్వు? ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు అన్నావు, మరి అందులో వెల్ఫేర్లో 5% మాకు హ్యాండిక్యాప్డ్ కేటాయించాలి కదా. మరి 5% మహిళలకి, మా వికలాంగ మహిళలకి అందులో రిజర్వేషన్ ఇస్తావా? మరి ఇచ్చే చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు మహిళలకి రిజర్వేషన్ ఇస్తురండి, రైట్. అందులో 5% మహిళలకి, వికలాంగ మహిళలకు కూడా ఇస్తే బాగుంటుంది కదా. మా పేరుని మాత్రమే మార్చాడండి మోదీ, మా బతుకుల్ని మార్చలేకపోయాడు, మా జీవితాలను మార్చలేకపోయాడు. ఇంకా మా చట్టాలను ఎత్తేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఏ చట్టం ఎత్తేయాలనుకున్నారు? సెక్షన్ 92 ఎత్తేయాలని ప్రయత్నం చేశాడు. ఏం చెప్తుంది ఆ సెక్షన్? సెక్షన్ 92 ఇప్పుడు లైక్ దట్ ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ఉందో ఇది కూడా అలాంటిదే. ఈ చట్టం, ఈ సెక్షన్ కూడా అలాంటిదే. అలాంటి సెక్షన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేశాడు. అంటే మాకు రక్షణ అది ఆ సెక్షన్ కనుక. ఇప్పుడు మా మీద దాడి చేసిన, మమ్మల్ని దూషించిన, మమ్మల్ని కించపరిచేలా మాట్లాడిన ఇది సెక్షన్ 92 కొంత ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ దానికంటే కూడా బలమైన చట్టం రావాలంటున్నా నేను. సెక్షన్ 92లో కూడా లోపాలు ఉన్నాయి. బెయిలబుల్ వస్తుంది, బెయిలబుల్ కదా. రీసెంట్గా మీకు చెప్పిన ఘటనల నా మీద కేసు పెడితే ఇంకో కాలు కొడతాడు ఆ బీఆర్ఎస్ వ్యక్తి, ఆ బీఆర్ఎస్ వికలాంగుండి. నేను చాలా బాధపడి ఆగమేఘాల మీద నేను ఒక రోజు ముందే ఎందుకు వచ్చాను, చాలా కాలం తర్వాత పోయి. కారణం ఏంటంటే ఆ ఒక్క పదానికే వచ్చాను. ఇప్పుడు అతను ఇద్దరు ఆ పాటలో ఉన్నారు, ఇప్పటికీ ఇద్దరు ఆ పట్ల ఉన్నారు. అంటే వాళ్ళ మైత్రి కుదిరిందని అర్థం. కుదరలేదు ఇంకా. కొంతమంది వ్యక్తులుగా చేసే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. కానీ నా దృష్టిలో అతని నిజమైన మానసిక వికలాంగుడు. అతన్ని కాపాడే ప్రయత్నం చేసిన కూడా వాళ్ళే. బీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి సస్పెండ్ చేయాలి కదా. వికలాంగుల హక్కుల మీద వాళ్ళకి బాధ్యత ఎక్కడిది? మనం మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు ఆలోచనలలో ఈ దివ్యాంగుల ఆలోచన, వారి ప్రపంచం వేరే ఉంటుంది కదా. 100% ఉంటుంది. ఒక అంశాన్ని మామూలు వాళ్ళు చూసే కోణం వేరు, దివ్యాంగులు చూసే కోణం వేరు కదా. అవును. ఇవాళ ఆధునిక సమాజంలో CJP ఆందోళన అని రకరకాల ఆందోళన ఉన్నాయి కదా. వీటిపైన ఆ ప్రపంచం ఆలోచన ఏమిటి, ఎట్లా ఉన్నది? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇక్కడ మీరు అడిగిన ఒక ప్రశ్నకి దేశవ్యాప్తంగా వికలాంగుల ఉద్యమం అయితే పెద్ద ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒకసారి చూసుంటారు, మరుగుజ్జులు ఒకసారి అసలు రైలు రోక చేసినప్పుడు కనుక దేశము ఏం చేసినా వాళ్ళ దాని నుంచి బయటికి రాలేదు. కాబట్టి వికలాంగుల ఆలోచన తీరు డిఫరెంట్గానే ఉంటుంది. వాళ్ళన్నింటినీ మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటాం. అవును, అందరూ అనుకుంటే మేము చాలా సెన్సిటివ్గా ఉంటాం, రైట్. చాలా బలమైన సంకల్పంగా కూడా ఉంటాము, రైట్. మేము వ్యక్తుల కంటే కూడా వ్యవస్థలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. తోటి వికలాంగులు పార్టీలు చూడమండి. మీకు ఇందాక అదే చెప్పాను. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని. మరి నేను ఎందుకు బీఆర్ఎస్ వికలాంగుల మీద దాడి చేస్తే నేను ఎందుకు పోయాను? మాకు పార్టీ ఏందండి? మీ దాంట్లో కూడా చాలా పార్టీల వాళ్ళు ఉంటాయి, ఉన్నా కానీ మేము ఒక చిన్న విషయం వస్తే వికలాంగులంతా ఒక్కటే. ఆ రోజు వరకు పార్టీ గొడుగులు వేరున్నా ఏ వికలాంగుడి మీద దాడి జరిగినా వికలాంగులంతా ఒక్కటైతాం. మాకు పెద్దగా పార్టీలు అప్పుడు లెక్క రావు. ఇష్యూ బేస్డ్ ఉంటుంది. మాకు జాతి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది.
అంటే మేము ఒకరికొకరు తోడుండాలి కదా మరి. మరి మా మా మాలాంటి వాళ్ళ మీద మరి వేరే వాళ్ళు వచ్చేసి 2 కాళ్ళు 2 చేతులు సక్కంగా ఉన్న వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే మరి మేము ఒక్కళ్ళం ఎట్లా? కాబట్టి మేము తోడుగా ఉంటాము. కానీ ఇక్కడ అదే ఇందాకన్నది నేను, సమాజం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? దివ్యాంగులు కోరుకునేది ఏమిటి? సమాన అవకాశాలు కోరుకుంటున్నారు. జాలి కాదు మా మీద చూపించేది, బాధ్యత చూపించండి. చట్టసభల్లో ఒక్కటే కాదు, ప్రతి చోట మాకు అవకాశాలు ఇవ్వండి. మాకేది మీరు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. మా వాటాని మాకు ఇస్తే చాలు, మా కోటాని మాకు ఇస్తే చాలు. వికలాంగుల శక్తిని వాడుకొని అన్యాయం చేయకండి, వికలాంగులను మోసం చేయకండి, వాళ్ళ శక్తి సామర్థ్యాలతోని ఆటలు ఆడకండి. ఖచ్చితంగా సమానత్వం కోరుకుంటున్నాము, అవకాశాలు కోరుకుంటున్నాము. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అసెంబ్లీ చూసుకుందాము. ఒక ఎమ్మెల్యే హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే, ఒక ఎమ్మెల్సీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే ఆ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మా చర్చ జరుగుతుంది కదా. మాకున్నన్ని చట్టాలు ఏ సామాజిక వర్గానికి లేవు. అన్ని జీవోలు ఉన్నాయి మాకు, కానీ జీవోల ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చేసరికల్లా ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ సామాజిక వర్గాల్లో ఉద్యమాలు చేసి వచ్చాను కాబట్టి నేను ఆ కన్సెంట్తో పని చేయగలిగాను. ప్రతి ఒక్కరికి ఆ కన్సెంట్ ఉండదు కదా. కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక పద్ధత లేదా నామినేటెడ్ పద్ధత కానీ చట్టసభల్లో వికలాంగులకి ప్రాధాన్యం ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీలోను పార్లమెంట్లో ఉండాలి, 100% ఉండాలి. అసెంబ్లీలో ఉండాలి, మండలిలో ఉండాలి, లోక్సభలో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి. ఆల్టర్నేట్ ఒక ప్రతిపాదన తయారు చేయండి. 100% చేస్తున్నాను, 100% చేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేసి తిరిగి అంత ఉండలేనప్పుడు ఆంగ్లో ఇండియన్ అనుకున్నట్టు నామినేటెడ్ ఉండాలా మీకు? నో ఇష్యూ. అసలుకి యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్లో మీరు అవకాశం ఇచ్చినా పోటీ చేయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు బుచ్చన్న, 69 నియోజకవర్గాలలో ప్రత్యక్షంగా నేను హ్యాండిక్యాప్డ్ వెహికల్ మీద ప్రచారం చేశాను. నేను 69 నియోజకవర్గాలు 100 నియోజకవర్గాల్లో నా టీములు పనిచేసేమున్నా 14 పార్లమెంట్లలో పనిచేశాను. నేను 14 పార్లమెంట్లలో ఎంతమంది పనిచేసి ఉంటారు? 14 పార్లమెంట్లలో తెలంగాణలో నేను పనిచేశాను. 5 సమ్మర్లు వర్క్ చేశాను. మొన్న సమ్మర్ 39 రోజులు జిల్లాల్లో ప్రోగ్రాంలు చేశాము. సో వికలాంగులు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయగలరు, సంకల్ప బలం ఉంది. ఏమవుతుంది? ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? మా జాతుల గురించి ఎవరు మాట్లాడాలా? ఈ 2.5-3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ఒక టీచర్గా మీరు పరిశీలన ఉంది కదా మీకు, ఏ దిశగా వెళ్తున్నది రాష్ట్ర అభివృద్ధి నమూనా? అంటే చాలా మంచిదని చెప్పాలి. యాక్చువల్గా నేను పార్టీ వ్యక్తిని నా మాట చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దాదాపు 8 లక్షల కోట్ల అప్పు ఉంది, మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ దిశ నుంచి బీఆర్ఎస్ కాలంలో ఉన్న ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. ఇవాళ పెంచి ఇచ్చాము, మళ్ళీ కొత్త పథకాలు ఇవ్వగలుగుతున్నారు. ఒక్కొక్క రూపాయిని ఒడిసిపట్టి పాలన చేయగలుగుతున్నారు. చాలా గ్రేటే అది. నన్ను అడిగితే చాలా మంచి పాలన ఇది. అంటే ఇంత లేమిడిలో కూడా నెట్టకొచ్చే ప్రయత్నం చేయడం అనేది చాలా గ్రేట్. ఇవాళ మీరు అడిగారు విద్యా వ్యవస్థ గురించి ఒక మాట మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారి కాడ విద్యా శాఖ కూడా ఉంది. చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విద్యాశాఖలో ఎంత ప్రక్షాళన వచ్చింది. ఇవాళ ఎంత మంచి ఇలా నాణ్యమైన విద్య దొరుకుతుంది. నాణ్యమైన గవర్నమెంట్లో చూడండి, నాణ్యమైన విద్య దొరుకుతూ ఉంది. ఇవాళ స్కూళ్ళు బాగుపడ్డాయి, కాలేజీలు బాగుపడ్డాయి, యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చాయి, కోట్ల రూపాయలు దానికి వెచ్చిస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, మంచి ల్యాబులు పెడుతున్నారు, ఫ్యాకల్టీని కొత్తగా రిక్రూట్ చేస్తున్నారు. మీరన్న ప్రైవేటు స్కూళ్ళ ఫీజులు ఉన్నాయి కదా, వాటిని తగ్గించడానికి కూడా ఈసారి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. గాంధీ భవన్ నుంచి వచ్చారా, మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు? ఇక్కడికి లేదు, ఇంటికాడ నుంచి వచ్చాను. మీరు ఒక మాట, నేను నా బిడ్డని కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో రేవంత్ అన్న విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులని గమనించి దాన్ని నేను నమ్మి దానికి చాలా అట్రాక్ట్ అయిపోయి నా బిడ్డను కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జాయిన్ చేసిన. నేను నా బిడ్డను ఎక్కడైనా జాయిన్ చేసే ఆర్థిక శక్తి నాకు ఉంది. నేను 20 ఏళ్ళు కోచింగ్ సెంటర్లో పనిచేశాను. సో కొంతమందికి ఫ్రీగా చెప్పినా చాలామందికి నీ కమర్షియల్ ఫ్యాకల్టీగా పనిచేశానని చెప్పి విషయం చెప్పాను. కానీ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నా బిడ్డ ఇలా అడ్మిషన్ తీసుకున్నాను. ఎందుకు? రేవంత్ అన్న విద్యాశాఖను కూడా చూస్తూ అద్భుతంగా వారు
దాన్ని తీసుకుపోతా ఉన్నారు, మంచి చేస్తూ ఉన్నారు. సరే ఒక పని చేద్దాం, మరి ఇద్దరం కలిసి ఏదైనా డిగ్రీ కాలేజీకి పోదాం. పోదాము. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉన్నాయో ఒక రెండు తిరుగుదాం పోయి. 100% మీరు అన్నట్లు అది అద్భుతంగా ఉండాలి అక్కడ. మరి అసలు 100% గతానికంటే చాలా మెరుగు ఉంది. అది నేను సెలెక్ట్ చేసిన ఉండాలి. మీరు 100% మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేయండి. ఒకటి గతానికంటే చాలా మెరుగు ఉంది. గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ మొత్తం మనం పోదాం. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి బుచ్చన్న, గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసినారు కదా. ఎలా స్కూల్ పిల్లలకి మెస్ బిల్లులు కూడా మనం పెంచగలిగాం, మెస్ ఛార్జెస్ పెంచగలిగాం కదా, మంచి మంచి భోజనం పెట్టగలుగుతున్నాం కదా, సన్న బియ్యంతో భోజనం చేయగలుగుతూ ఉన్నాం కదా. ఇలా మార్నింగ్ టిఫిన్ కూడా కాలేజీల్లో కూడా అల్పాహారం అనేది మనం 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 చేయగలిగాం కదా. ఇలా ఎన్నో చేస్తున్నారు వాళ్ళు, ఇలా ఇలా పట్టించుకుంటున్నారు. ఇవాళ మీరు చూసారు విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ ఎవాల్యుయేషన్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయారు బుచ్చన్న. జరిగింది. ఇప్పుడు మనం ఇవాళ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీరు బాగుందని మీరు అంటున్నారు. 100% ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుంది, చాలా మెరుగవుతుంది. ఒకవేళ మెరుగ్గాకపోతే ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా బిడ్డని తీసుకొచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఎందుకు జాయిన్ చేస్తాను? నేను అదే అంటున్నాను, బాగుంటే నిజంగానే. నేను ఒక విద్యావేత్త, బుచ్చన్న ఒక మాట చూడండి, నేను ఒక విద్యావేత్తని, 1,00,000 మందికి చదువు చెప్పిన వ్యక్తిని. ఇలా నిజంగా విద్యా వ్యవస్థ, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖ మంత్రిగా చాలా అద్భుతంగా చేస్తున్నాడు కాబట్టి నా బిడ్డను తీసుకుపోయి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనుభవం అది నిజాలు ఏమిటి, లేకపోతే ఇప్పుడు మనం 100% మిగతా విషయాలు ఎట్టుందంటారు ప్రభుత్వం? బాగుంది ప్రభుత్వం. ఇలా చూడండి, ఏ ఊరు పోయినా ఇందిరమ్మ ఇళ్ళు కనపడతా ఉన్నాయి. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు. ఇప్పుడు కేసీఆర్ ఏమని ఉండే అన్న, అల్లుడు వస్తే గొర్రెలు ఎక్కడా, బర్రెలు ఎక్కడా, అల్లుడు ఎక్కడా, ఎన్ని మాటలు మాట్లాడినారు. ఇలా ఒక్క ఇళ్ళని ఇచ్చినాడా? ఇలా ఏ ఊరెళ్ళు, ఇలా ఇందిరమ్మ ఇండ్లు, లక్షలాది ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇలా మహిళలకి దాదాపు ఒక 50,000 కోట్ల పైన వడ్డీ లేని రుణాలని ఇవ్వడం జరిగింది. వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకులు మహిళలు నడుపుతూ ఉన్నారు. ఇలా రైస్ మిల్స్ కూడా మహిళలకు ఇద్దామనే ఆలోచన సీఎం గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఫ్రీ బస్ ఒకటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇలా SIR ప్రోగ్రాంలు నేను గ్రామీణ ప్రాంతాలకు పోయాను, కరెంటు బిల్లు వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. ఇలా సరే వెనక ముందు ఆ రైతు బంధు కూడా పడతా ఉంది. ఇలా రైతు రుణమాఫీ, సరే వాళ్ళు అసలుకి ఫస్ట్ రైతు రుణమాఫీ అసలు 4 ఏళ్ళు చేయలేకపోయారు కదా, అసలు 2వ సంవత్సరం ఆ మాత్రం పట్టించుకోలే కదా. మనమైతే ఫస్ట్ 3 నెలలనే రైతు రుణమాఫీ చేయగలిగాం కదా. అంటే ఒక విధ్వంసం నుంచి సంక్షేమం వైపు అయితే పాలన నడుస్తూ ఉంది. సరే ఓవర్నైట్లో 10 ఏళ్ళు చేసిన దరిద్రాన్ని ఒకే రాత్రి మార్చమంటే సాధ్యమవుతుందా? ఇలా హైడ్రా వచ్చింది. హైడ్రాని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీలో. నేను ఒక పేపర్ కటింగ్, నమస్తే తెలంగాణ పేపర్ కటింగ్ ఈరోజు తీస్తాను, ఒకరోజు మీకు పంపిస్తాను. ఏ చెరువుని ఏ డెవలపర్స్కి ఇచ్చారో నమస్తే తెలంగాణ పత్రికలో ఒకరోజు ప్రచురితమైంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులని, ఈ చెరువు పలానా రియల్ ఎస్టేట్ సంస్థకి, ఈ చెరువుని పలానా రియల్ ఎస్టేట్ సంస్థకి, ఈ చెరువుని పలానా రియల్ ఎస్టేట్ సంస్థకి, ఇట్లా చేయడం వల్ల వాళ్ళ చెరువు భూములన్నీ కూడా కబ్జా చేసేసారు. అలా కబ్జా కోరల నుంచి హైడ్రా విడిపిస్తూ ఉంది. బుచ్చన్న, నువ్వు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా విడిపించింది అంటే నువ్వు 2 లక్షల కోట్లు చూడకు అన్నా, భూమిని చూడు. డబ్బు వేరు, భూమి వేరు. భూమి ఉంటే పేదలకు ఇండ్లు కట్టించవచ్చు, భూమి ఉంటే ఒక అభివృద్ధి చేయడానికి ఏదన్నా. కానీ మరి ప్రభుత్వం మీరేమో చెప్తున్నది మూసి రివర్ పేరుతో మరి ఇల్లు ఖాళీ చేపిస్తున్నది. ఒకటి ఏంటంటే, మీరు ఇదే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడిన రికార్డ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇల్లు కూడా కొడతాను లేదు. అసలుకి ఏమన్నాడు తెలుసా? మీరు కరెక్ట్ చూడండి. బరాబర్ కూలగొడతామనే మాట కేసీఆర్ వాడిన ఒక క్లిప్ చూడండి. అది ఎందులో కూడా అసెంబ్లీలోనే నాలాల మీద ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశారు, ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ మోపింది, అక్కడ ఇండ్లు కట్టారు, వాటిని ఖచ్చితంగా కూలగొడతాం, ఖచ్చితంగా కూలగొట్టేస్తాము, నిర్దాక్షిణ్యంగా కఠినంగా ఉంటాం, హిట్లర్ లెక్క ఉంటాం అనే మాట కేసీఆర్ నిండు అసెంబ్లీలో మాట్లాడారు. నాలాల మీద కట్టిన బఫర్ జోన్ పేరుతో. రైట్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందో, ఏ పేదవాడి ఇల్లుని కూలగొట్టట్లేదు, అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఇండ్లను తొలగిస్తున్నారు. పేదలైతే కనుక వేరే కాడ జాగా కూడా ఇస్తున్నారు. మీరు ఒక మాట చెప్పండి బుచ్చన్న, ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఎక్కడ నాలా తెరిచి ఉందో అర్థం కాక,
బండి తోలేటోడు బండి తోలలేక ఎంతమంది నాలాల్లో పడిపోతూ ఉన్నారు. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే కదా. నేను నల్గొండ జిల్లా బిడ్డని. నల్లగొండ జిల్లా అంటేనే రైతాంగం మాట్లాడుకుంటూ హుజూర్నగర్ కోదాడ ప్రాంతంలో పుట్టిన బిడ్డ నేను. మా కాడ గజం భూమి కూడా ఖాళీ వదిలిపెట్టారు. కానీ ఇవాళ మన దేశంలో పండే వరిని ఒకప్పుడు ఇతర దేశాలు ఎంత కొనేవి, ఇప్పుడు ఎంత కొంటున్నాయి? మన కాడ వరి మొత్తం కూడా కలుషితమైపోతుంది కదా. అంటే ఆ మూసీలో ఏదైతే విషపూరితంగా మారిందో ఆ నీళ్లు మొత్తం మన నల్గొండ ప్రజలు తాగాలి. అవి వాటితోనే పంటలు పండించుకోవాలా? రెండోది 2 విషయాలు ఇక్కడ. ఒకనాడు హైదరాబాదు వరదలు వచ్చి ఇన్ని గొలుసుకట్టు చెరువులు ఎందుకు వచ్చినాయి అన్న? ఇన్ని గొలుసుకట్టు చెరువులు ఎందుకు వచ్చినాయి? వరదలు వచ్చి లక్షల మంది చనిపోవడం వల్లనే వచ్చింది. మళ్ళీ అలాంటి వరదలు వస్తే ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది. హైదరాబాద్ శుద్ధి కావద్దా? దానికి సిపిజి ప్లాంట్లు ఉన్నాయి. ఆ ప్లాంట్ శుద్ధి చేసిన తర్వాత అరే 10 ఏళ్ళు నువ్వు చేయలేకపోయినావు కదా. ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వేమో అర్ధెకరంలో నువ్వేమో అర్ధెకరంలో ఎకరంలో ఇండ్లు కట్టుకోవాలా, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోవాలా? పేద ప్రజలు మాత్రము ఈ మురికి కాలువలంట ఏడబడతాడా నివాసం ఉండాలా? ఆ విషాన్ని ఎప్పుడు వాళ్ళు పీలుస్తూ ఉండాలా? గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయి ఉందన్న. ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయి ఉంది. దాన్ని శుభ్రపరచాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? నేను డల్లాసు లెక్క చేస్తా, నేను అట్ట చేస్తా, ఇట్ట చేస్తా, ఇన్ని రకాలు చెప్పాడు కదా. అంతెందుకన్నా మూసీని శుద్ధి చేయడం కోసం అట్లా కాదు. మూసీ రివర్ ఫ్రంట్ ఎట్లా ఉండబోతున్నదో మెట్రో స్టేషన్లు అక్కడక్కడ బోర్డు కానొస్తే బయట అది కూడా రైట్ అన్న. అసలు మూసీని హుస్సేన్ సాగర్ని శుద్ధి చేస్తా అన్నాడు కేసీఆర్. అన్నాడా అనలేదా? హుస్సేన్ సాగర్ని శుద్ధి చేస్తా అని ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు మనని ఆ రోడ్డు మీద కూడా పోనీయలే. మరి చేసిండా అన్న? హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ ఆర్మీలు నిర్మిస్తా అన్నాడు. మరి చేసిండా? అంటే ఆయన అన్నాడు. అసలు ఇంకోటి హుస్సేన్ సాగర్లో ఉన్న వాటర్ని అసలు బాటిల్లకు బట్టి మనం ఎవరైనా తాగొచ్చు అన్నాడు. మరి ఇప్పుడు తాగుతాడా? టెంకాయ నీళ్ళకి చేస్తాడు. మరి చేసిండా? ఇవాళ ఆయన అన్నాడు, చేయలేకపోయాడు. మేము అనకుండానే చేయబోతా ఉన్నాం. సరే చూద్దాం దాని రిజల్ట్. కానీ అడ్డుకుంటున్నారు కదా, ప్రతి చోట అడ్డుకుంటున్నారు కదా. ఆల్రెడీ మీలాంటి సామాజిక అన్న తెలంగాణ కోసం మీరెంత మాట్లాడారో నాకు తెలుసు. ప్రతి తెలంగాణ బిడ్డకి బుచ్చన్న తెలంగాణ గొంతుకగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత మాట్లాడిండో అందరికీ తెలుసు. మీ మీద ఒక ప్రత్యేక అభిమానం తెలంగాణ ప్రాంతంలో ఉంది. మరి ఈ ప్రాంత రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా మనం తాగే నీళ్లు శుద్ధిగా ఉండాలా? 100% ఉండాలి. ఉండొద్దని అంటమా? ఉండవలసిందే. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ 2.5-3 ఏళ్లలో చేసిన ఇంకొక పని ఇంకేమో అసలు ఎన్ని పనులు చేయలేదన్న. ఇవాళ ఇందాక అదే చెప్పాను. మహిళలకు ఉచిత బస్సులు కూడా ఇచ్చినాం కదా. ఒక్కటి కాదు కదన్నా. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నిధులు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కదా. ఇలా ఒక సిటీనే నిర్మిస్తూ ఉన్నారు కదా. ఇది ఒక అంశం. అన్న ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీ చేసినాయి అన్న. 90% నిర్మాణాలు కానీ 90% వ్యవస్థలు కానీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారన్నా? ఎయిర్పోర్ట్లు ఎవరు కట్టారన్నా? ఈ రైల్వే వ్యవస్థలు ఎవరు నిర్మించారన్నా? అసలు దేశంలో కోట్ల ఇండ్లకి కరెంట్ ఎవరు ఇచ్చారన్నా? ఇన్ని ప్రాజెక్టులు ఎవరు కట్టారన్నా? ఒక్క ప్రాజెక్టు కట్టారు చూడండి. ఒక్క ప్రాజెక్టు కట్టి దాన్ని ఎక్కువ అధికారంలో ఎక్కువ కాలం ఉన్నది కాబట్టి సహజంగా నా ప్రభుత్వం 15 ఏళ్ళుగా బీజేపీ కూడా ఉంది కదా, 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ కూడా ఉంది కదా. రాబోయే 2 నెలల్లో ప్రభుత్వం నిజంగానే తాము అనుకున్న ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అది వాటిని ఫిలప్ చేస్తుంది లేదా భర్తీ చేస్తుందని మీరు అనుకుంటారు? అమలు చేస్తాను అనుకుంటున్నారా? చేస్తుంది దాదాపు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు ఆచరణలు ఎట్లా ఉన్నాయనే విషయం ఒకటైతే కనుక దివ్యాంగుల జీవితాలలో వచ్చిన మార్పు, ఆ సంస్థ చైర్మన్గా వారు తీసుకున్న కార్యక్రమాలు ఏమిటి అనే అంశాలకు సంబంధించి వారి అనుభవం, వారి విశ్లేషణ అంశాలపైన. థ్యాంక్ యూ.